షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ బిడ్డలారా. ఒక ఇద్దరు స్నేహితులు పగలంతా ప్రయాణం చేసి సాయంకాలమున ఒక గ్రామం దగ్గర ఉన్న ఒక చెట్టు చింతన వారు సేవ తీసుకుంటున్న సమయంలో ఒక బాటసారి స్నేహితుడుగా దేవదూత పంపించబడ్డాడు వారిని పరీక్షించడానికి కొరకు. అయితే వారు రాత్రి అయినప్పుడు తినడానికి మరి ఇతను వచ్చిన బాటసారి నా ఇద్దరు ఏమీ లేదంటుండగా, లేదయ్యా నా దగ్గర ఒక 5 రొట్టెలు ఉన్నాయని ఒకతను, 3 రొట్టెలు ఉన్నాయని ఒకతను అన్నప్పుడు ఈ 8 రొట్టెలు ఎలా పంచుకోవడము ఈ యొక్క బాటసారి చెప్తాడు. అయ్యా ఈ 5 రొట్టెలను 3 ముక్కలు చేస్తే 15 ముక్కలు అవుతాయి, నీ 3 రొట్టెలను 3 చేస్తే 9 ముక్కలు అవుతాయి, ఈ 9 ఈ 15 24 ముక్కలను తలా 8 పంచుకోవచ్చు అన్నప్పుడు, అరే చాలా బాగా చెప్పారే మీరు, చాలా మంచి తెలివైనవారున్నారని పంచుకుంటారు, తింటారు తలా 8 ముక్కలు. మరి రాత్రి ఉదయకాలన వెళుతున్నప్పుడు అతను ఆ బాటసారి గిల్టీగా ఫీల్ అవుతూ, అయ్యా నేను ఏమి ఇవ్వలేకపోయాను, ఇవో నా దగ్గర ఉన్న ఈ సంచి తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయాడు. అందులో విలువైన 8 రత్నాలు ఉన్నాయి. అక్కడ మరి స్నేహితులే అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ఎలా పంచుకోవాలి, లేదు నా 5 నేను 5 తీసుకుంటాను, నీ 3 తీసుకో, లేదు 4 పంచుకుందామని ఇతను మరి ఆ యొక్క దేశపు రాజు యొద్దకు వెళుతారు. ఆ రాజు చెప్తాడు, ఆయన తల పట్టుకొని జుట్టు పట్టుకొని, అయ్యా మరి నేను చెప్తాను, రేపు ఉదయకాలం రమ్మంటాడు. ఉదయకాలం వచ్చి మరి రాత్రి జామున దేవుని యొద్ద విచారణ చేస్తున్నప్పుడు, నువ్వేం చెప్పాలనుకున్నావు అంటే, నేను చెరి 4 ఇవ్వాలనుకున్నానంటే, నీకు బుద్ధి జ్ఞానం ఏమనుందా రాజా అని అన్నప్పుడు, మరి ఎలానయ్యా అంటే, ఆ 5 రొట్టెలతను ఆయన ఎన్ని ముక్కలు ఇచ్చాడు ఆయనకు, ఆయన 8 ముక్కలు తీసుకొని 7 ముక్కలు ఇతనికి ఇచ్చాడు. ఆ 3 రొట్టెలతను తన 8 ముక్కలు తను తీసుకొని 1 ముక్కనే ఇచ్చాడు. కాబట్టి ఆ 7 ముక్కలు అతనికి 7 డైమండ్స్ ఇవ్వు, ఇతను ఒక్కతనికి 1. సో చూడండి, మనుషుల యొక్క లెక్క వేరు, పరలోకపు తండ్రి దేవుని యొక్క లెక్క వేరు ఉంటుంది. మనుషులు చూడండి అక్కడ వారు స్వార్థపరులుగా తయారయ్యారు. వారు కనుక సరి అయినగా సమాధానంగా పంచుకుంటే మరి నిజంగా 5 అతను 5 తీసుకుంటే 3 అతను 3 తీసుకుంటే న్యాయంగా ఉండేది. కానీ ఇతను అత్యాశకు పోయాడు, ఉన్నది పోగొట్టుకున్నాడు. కాబట్టి బిడ్డలారా, మనము గాలికి ప్రయాసపడ్డట్టుగా అత్యాశకు వెళ్ళకూడదు. ఈ దినమున ఒక ప్రసంగికారుడు రాస్తున్న మాట కృపా వాక్యములో 5వ అధ్యాయము 16వ వచనము, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలె వానికి లాభమేమి. సో గాలికి చూడండి, అతను అనవసరంగా గాలికి సంపాదించుకోవాలని అత్యాశకు పోయాడు. తనకు రావాల్సింది రాకపోగా ఒకటే వచ్చింది. అదేవిధంగా బిడ్డలారా, ఇది మనం ఏమి విత్తుతామో అదే పంట కోస్తాము. మనం నీతిని విత్తితే నీతి అనే ఫలమును కోస్తాము. కాబట్టి మీరు ఇచ్చేవారుగా ఉండండి. పరలోకపు తండ్రి మిమ్మల్ని ఇచ్చేవారుగా ఉంచుతాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మీరు తీసుకోవాలని అనేకులైతే పుచ్చుకోవాలని చూస్తే మీ జీవితకాలం అంతా మీరు పుచ్చుకునేవారుగా ఉంటారు. కానీ మీరు ఇచ్చేవారుగా ఉండాలని పరమ తండ్రి యొక్క తలగా ఉండాలని పరమ తండ్రి యొక్క ఉద్దేశము, ఆశీర్వాదం, అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, మేము గాలికి ప్రయాసపడినట్టుగా కాకుండా మీ నీతి ఫలం పొందుకున్నట్లుగా మీ పరలోకపు దీవెనల కొరకు ప్రయాసపడి ఉండటకు సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును అజరేయుడైన యేసు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.